నమస్కారం. తన బంధువులను చూసిన అర్జునుడు ఇప్పటికే మనసులో బాధను అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ బాధ అతని శరీరాన్ని కూడా కంపింపజేస్తోంది. వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చేవ పరిదహ్యతే. శ్లోకం భావార్థం. అర్జునుడు అన్నాడు, నా శరీరం కంపిస్తోంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి, నా చేతిలోని గాండీవం జారిపోతోంది, నా చర్మం మండుతున్నట్లు ఉంది. లోతైన వివరణ. ఇక్కడ అర్జునుడు ఒక యోధుడిగా కాదు, ఒక సాధారణ మనిషిగా తన స్థితిని చెబుతున్నాడు. భయం, ఆవేదన, అనిశ్చితి, ఈ మూడు భావాలు అతని మనసులో కలిసిపోయాయి. ఇది మన జీవితంలో కూడా ఎప్పుడో ఒకసారి అందరం అనుభవించే స్థితి. జీవితానికి సందేశం. ఈ శ్లోకం మనకు చెబుతుంది, మనసులో కలిగే ఒత్తిడి శరీరానికి ప్రభావం చూపుతుంది. అందుకే మనసును ప్రశాంతంగా ఉంచడం అత్యంత ముఖ్యము. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని అర్థం చేసుకోవడం. ఆధ్యాత్మిక అర్థం. అర్జునుడు ఇప్పుడు పూర్తిగా విరిగిపోతున్నాడు. ఇదే సమయం పరమాత్మ జ్ఞానం మనసులోకి ప్రవేశించే సమయం. ఎందుకంటే గర్వం ఉన్న చోట జ్ఞానం నిలవదు, వినయం వచ్చిన చోట జ్ఞానం ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచి అర్జునుడి స్థితి ఇంకా విషాదంగా మారుతుంది. తదుపరి శ్లోకంలో అతను తన మనసు స్థిరంగా లేదని చెబుతాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.